ఈరోజు మనం ఒక అద్భుతమైన కవిత గురించి మాట్లాడుకుందాం. దాని పేరు అభినందన. పేరులోనే ఉంది కదా, ఒక నివాళి, ఒక గౌరవం అని. మరి ఈ కవిత ఎవరికి నివాళి అర్పిస్తుంది? అందులో ఎంత శక్తివంతమైన సందేశం దాగి ఉందో పదండి కలిసి అన్వేషిద్దాం. ఓకే, ముందుగా ఈ చిత్రం చూడండి. మనస్సును కదిలించేలా ఉంది కదూ. ఒకవైపు మనకు అన్నం పెట్టే రైతు, మరోవైపు మనల్ని కంటికి రెప్పలా కాపాడే సైనికుడు. నిజానికి వీళ్ళిద్దరూ మన దేశానికి రెండు కళ్ళలాంటివాళ్లు. మరి ఈ కవిత వాళ్ల ప్రాముఖ్యతను ఎలా వర్ణించిందో చూద్దామా? ఇక్కడే మనకొక పెద్ద ప్రశ్న ఎదురవుతుంది. అసలొక దేశానికి నిజమైన హీరోలు ఎవరు? మనల్ని పాలించేవాళ్లా? పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవాళ్లా? లేక వీళ్లలాగా తెర వెనుకే ఉండి దేశాన్ని నిలబెట్టే సామాన్యులా? ఏమంటారు? ఆ ప్రశ్నకు సమాధానం మనకు అభినందన అనే ఒక అద్భుతమైన తెలుగు కవితలో దొరుకుతుంది. ఇది మామూలు కవిత కాదండోయ్, ఒక గేయం. అంటే చక్కగా పాడుకోవడానికి వీలుగా ఉండే ఒక లయాత్మకమైన రచన అన్నమాట. వింటుంటే మనసును హత్తుకుపోయే ఒక సంగీతంలా ఉంటుంది. సరే, ఈ కవితలో ముందుగా ఎవరి గురించి చెప్పారో చూద్దాం. మన అన్నదాత, దేశానికి పోషకుడైన రైతు గురించి. కవి రైతును కేవలం పొలం పనులు చేసే ఒక కూలీలా చూడలేదు. దేశ ప్రగతి అనే రథానికి ఆయనే పునాది అని వర్ణించారు. మన ఆకలి తీర్చే ఆ మహానుభావుడి శ్రమను ఎంత గొప్పగా కీర్తించారో చూద్దాం. ఇక్కడ కవివాడిన ఈ ఒక్క మాట చాలు ఆయన భావన ఎంత గొప్పదో చెప్పడానికి. రుధిరం స్వేదముగాగా పసిడిని పండించునట్టి. అబ్బా, ఆలోచించండి. రక్తాన్ని చెమటగా మార్చి దానితో బంగారంలాంటి పంటను పండిస్తున్నాడట. ఎంత అద్భుతమైన పూలిక కదా! అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇది కేవలం వ్యవసాయం కాదు. రైతు ఒక రసవాది లాంటోడు. తన జీవశక్తినే ధారపోసి మామూలు పంటను కాదు, ఏకంగా జాతీయ సంపదను సృష్టిస్తున్నాడు. దేశ భవిష్యత్తును తన చేతులతో నిర్మిస్తున్నాడు. కవి అంతటితో ఆగలేదండోయ్. రైతులను ప్రగతి మార్గదర్శకులు అని కూడా అన్నారు. అంటే మన దేశం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలంటే దానికి దారిచూపేది రైతులే అని ఆయన ఉద్దేశ్యం. వాళ్లే మన ప్రగతికి అసలైన దిక్సూచి. రైతు గురించి అద్భుతంగా చెప్పారు కదా. మరి దేశానికి రెండో మూలస్తంభం ఎవరు? మనల్ని కంటికి రెప్పలా కాపాడే సైనికుడు. మరి సైనికుడు గురించి ఈ కవిత ఏం చెబుతోందో చూద్దాం పదండి. సైనికుడనగానే మనకు గుర్తొచ్చేది వాళ్ల ధైర్యం, ఆత్మగౌరవం. కవి కూడా సరిగ్గా అదే పట్టుకున్నారు. తలవంచని సైనికులకు అంటున్నారు. అంటే ఎలాంటి కష్టం వచ్చినా, ఎంత పెద్ద శత్రువెదురైనా ఎప్పటికీ తలవంచని వీరులు అని అర్థం. కవి వాడిన పోలికలు చూడండి, సైనికుడు పాత్రను ఎంత అద్భుతంగా వివరిస్తున్నాయో. మనల్ని కంటికి కనురెప్పలాగా కాపాడతాడట. పంటచేను చుట్టూ ఉండే కంచలాగా రక్షణగా నిలుస్తాడట. చివరికి మన జన్మభూమికి కవచంలా ఉంటాడట. ఈ మాటలు వింటుంటేనే మనకొక భరోసా వస్తుంది కదా. అందుకే వీళ్లు కేవలం జీతం తీసుకునే సైనికులు కాదు. దేశం బ్రతికి ఉండాలంటే, మనం బ్రతికి ఉండాలంటే వాళ్లే మన సంరక్షకులు. వాళ్ల త్యాగం వల్లే మనమిక్కడ ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. సరిహద్దుల్లో వాళ్లు నిలబడబట్టే దేశం లోపల అభివృద్ధి అనేది సాధ్యమవుతోంది. ఇప్పటిదాకా రైతు గురించి, సైనికుడి గురించి వేరువేరుగా తెలుసుకున్నాం. ఇప్పుడు కవి ఈ ఇద్దర్నీ ఎలా కలిపారో చూద్దాం. ఈ ఇద్దరూ విడదీయలేనివారని, ఒకే నాణ్యానికి బొమ్మాబొరుసులాంటివారని ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. చూడండిక్కడ, రైతు మన ఆకలి తీర్చి పోషిస్తే సైనికుడు దేశాన్ని కాపాడి రక్షిస్తాడు. ఒకరు తన శ్రమతో బంగారాన్ని పండిస్తే మరొకరు తలవంచని ధైర్యంతో దేశానికి కవచంగా నిలుస్తాడు. ఒకరు ప్రగతికి మార్గం వేస్తే మరొకరు ఆ ప్రగతికి ఎలాంటి ఆటంకం రాకుండా కంటికి రెప్పలా కాపాడతాడు. చూశారా, ఒకరు లేకపోతే ఇంకొకరి శ్రమకు అర్థమే లేదు. ఇద్దరూ దేశానికి అత్యవసరం. ఈ కవితలో చెప్పిన భావన, ఇది కేవలం కవి కల్పన కాదు. ఇది మనందరి నరనరాల్లో జీర్ణించుకుపోయిన ఒక గొప్ప జాతీయ నినాదం. అదే జై జవాన్ జై కిసాన్. అవును, మన భారతదేశ రెండవ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రిగారు ఇచ్చిన నినాదమిది. సైనికుడు ఎంత ముఖ్యమో రైతు కూడా అంతే ముఖ్యమని చెప్పడానికి ఆయన ఈ నినాదాన్ని ఇచ్చారు. ఈ అభినందన కవితను ఆ నినాదానికి ఒక అందమైన, లయాత్మకమైన సాహిత్య రూపమని చెప్పచ్చు. ఆ నినాదంలోని స్ఫూర్తిని మన గుండెలకు హత్తుకునేలా చేసింది ఈ కవిత. మరింత అద్భుతంగా రాసిన ఆ కవి ఎవరో తెలుసుకోవాలుంది కదా. ఒక రచనను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే
దాన్ని రాసిన వ్యక్తి గురించి తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఆయనే శేషం లక్ష్మీనారాయణాచార్య గారు. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా నగునూరులో పుట్టారు. తల్లిదండ్రులు కనకమ్మ, నరసింహస్వామి. ఆయన వృత్తిరీత్యా తెలుగు భాషా ఉపాధ్యాయుడు. ఆయన రాసిన స్వరభారతి అనే సంకలనం నుంచే ఈ అభినందన గేయాన్ని తీసుకున్నారు. తన జీవితాన్ని తెలుగు భాషా సేవకే అంకితం చేశారు. ఆయన రచనల గురించి చెప్పాలంటే ఆయన చేతిలో పదాలు అందంగా ఒదిగిపోతాయి. దేవుడి మీద భక్తైనా, దేశం మీద భక్తైనా చాలా సరళమైన మాటలతో అందమైన పాటలుగా మల్చడంలో ఆయనది అందెవేసిన చెయ్యి అని చెప్తారు. ఆ గొప్పదనమే అభినందన కవితలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఈ కవిత పేరు అభినందన అంటేనే నివాళి అని అర్థం. కవిత చివరి పంక్తుల్లో పదే పదే వందనం వందనం అనొస్తుంది. అంటే ఈ కవిత మొత్తం కూడా మన దేశానికి వెన్నెముకైన రైతుకు, సైనికుడికి మనం మనస్ఫూర్తిగా అర్పించే ఒక కృతజ్ఞతాభావం. వాళ్లకు మన వందనాలు. సో ఈ కవిత మనకు రైతులు, సైనికుల గొప్పతనాన్ని గుర్తుచేసింది. ఇది మనల్ని ఒక చివరి ఆలోచనకు తీసుకువస్తుంది. వాళ్లలాగే మన సమాజంలో పేరు, ప్రఖ్యాతులు ఆశించకుండా నిశ్శబ్దంగా తమ పని తాము చేసుకుంటూ వెళ్లే హీరోలు ఎంతోమంది ఉంటారు. వాళ్ళెవరు? మనోపాధ్యాయులు, మన పారిశుద్ధ్య కార్మికులు, మనల్ని కాపాడే వైద్యులు, ఇలా ఎందరో. అలాంటి వాళ్ల గురించి ఒక్క క్షణం ఆలోచిద్దాం. వాళ్లకు కూడా మనసులో ఒక వందనం చెప్పుకుందాం. మన చుట్టూ ఉన్న అలాంటి హీరోలు ఎవరు?